హాయ్! చాలా కాంప్లికేటెడ్‌గా కనిపించే ఈజియెస్ట్ రెసిపీ ట్రై చేయండి. ఫస్ట్ 1 కప్ మైదా తీసుకోండి. ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకొని అందులో అది సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఆ ఫ్లవర్‌కి పిండికి పట్టేలా కలుపుకోండి. కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని అది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా అంటే చాలా గట్టిగా ఆ పిండంతా కలిసేలాగా కలపాలి. స్మూత్ డౌలా రావాలి మనకి మిక్చర్. అంటే ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలాగా మిక్స్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ డవ్ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం. అది స్మూత్గా అయిన తర్వాత అంటే ఒకవేళ మీకు స్టిక్కీగా అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసుకుని పైన కొంచెం అలా నీట్ చేసుకోండి. మంచిగా డవ్ స్మూత్గా ఫామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం చపాతీని చేసుకున్నట్టు దాన్ని రోల్ చేసుకోవాలి. అంటే రౌండ్గా కాదు, లైక్ నార్మల్ ఇప్పుడు కొంచెం పొడవుగా మనం రోల్ చేసుకోవాలి. కొంచెం థిక్గా అనిపిస్తుంది, బట్ స్మూత్గా మనం పిండి కలుపుకున్న దాంట్లోనే రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. అది నేను చూపిస్తున్నట్టు మంచిగా రోల్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకొని ఆ డవ్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ పైన ఏరియా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంటే కార్నర్స్ వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ బటర్ కార్నర్స్ వరకు కంప్లీట్గా పైన సర్ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకుని అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు డవ్ ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఆ బటర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క యాంగిల్ నుంచి నేను చూపించేలాగా మీరు ఫోల్డ్ చేసుకోండి. డవ్ ఫోల్డ్ చేసుకుని అది తీసుకుని వెళ్ళి అది మీ దగ్గర ఏదైనా బటర్ పేపర్ ఉందా, ఇఫ్ బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ఒక ప్లేట్కి నార్మల్గా బటర్ ఏమన్నా రాసుకుని దాంట్లో పెట్టి డీపర్లో పెట్టుకోండి. రెఫ్రిజిరేట్ చేసుకోండి ఒక 45 minutes. ఇలా మనం ఓవరాల్గా 3 sets చేస్తాం. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టు ఆ షీట్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ బటర్ తీసేసిన పేపర్ ఉంటే అందులోనే నేను ఫోల్డ్ చేసి అది డీపర్లో పెడుతున్నా. అది రెఫ్రిజిరేట్ చేసుకోండి. ఈదర్ 30 minutes కానీ లేదంటే 45 minutes. నేనైతే ఎవ్రీ సెట్కి 45 minutes కంపల్సరీ రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత అది మళ్ళీ తీసుకొని వచ్చి హార్డ్గా అవుతుంది. హార్డ్గా అయిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ సెట్ ఎలా చూపించాను సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. అంటే ఆ డవ్ మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి. ఒక కంప్లీట్ అంటే ఒక లెంత్ వచ్చే వరకు మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. సో నేను చూపిస్తున్నట్టు మంచిగా రోల్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ మనం బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ నేను ఎలా అయితే ఫస్ట్ ఫోల్డ్ చేసినప్పుడు ఫస్ట్ సెట్లో ఎలా చూపించానో సేమ్ ప్రాసెస్ రిపీట్. సో బటర్ అంతా కంప్లీట్గా షీట్ అంతా స్ప్రెడ్ చేసుకుని అన్ని కార్నర్స్కి వెళ్ళేలాగా షీట్ అంతా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ 4 folds వేసుకోండి. 4 folds వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బటర్ పేపర్లో ఆర్ ఎందులో అయితే మీరు పెట్టారో ఫస్ట్ సెట్లో అది సేమ్ మళ్ళీ రిపీట్ చేయండి. మళ్ళీ రెఫ్రిజిరేట్ చేసుకోండి 45 minutes. 45 minutes రెఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ
తీసుకొని వచ్చి ఫస్ట్ సెకండ్ సెట్స్ ఎలా అయితే రిపీట్ చేశారో సేమ్ థర్డ్ సెట్ కూడా అలానే రిపీట్ చేసుకోవాలి. సో దట్ మనం ఎన్ని ఫోల్డ్స్ క్లియర్గా చేసుకుంటామో మనకి బేకరీ స్టైల్ పఫ్స్ వస్తాయి అన్నమాట. సో అట్లా లేయర్గా వస్తుంది. సో ఈ రెఫ్రిజిరేట్ చేయడం, తర్వాత ఈ ఫోల్డ్స్ చేసుకోవడం, ఈ బటర్ అప్లై చేయడం ఇదంతా స్కిప్ చేసే ప్రాసెస్ కాదు. సో డెఫినెట్గా చేసుకోండి. అండ్ థర్డ్ టైం ఈ డవ్ చాలా గట్టిగా అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ సెట్స్ కంటే థర్డ్ సెట్కి గట్టిగా ఉంటుంది, చాలా హార్డ్ అయిపోతుంది. స్టిల్ అది మనం మళ్ళీ రోల్ చేసుకుని మనం అనుకున్న ఇది లాస్ట్ టైం రోల్ చేసుకునేటప్పుడు ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకుని ఈలోపు బటర్ కానీ లేకపోతే మీరు ఇఫ్ మనం బటర్ అప్లై చేసుకున్నది బయటకు వస్తూ ఉంటే కొంచెం పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం మనం ఫ్లోర్ చల్లుకుంటూ మళ్ళీ మనం రోల్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. ఓకే, ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నా. ఈ బటర్ అది మీ చాయిస్, మీరు ఎట్లాంటి బటర్ తీసుకున్నా ఇట్స్ ఫైన్. అంటే సాల్టెడ్ బటర్ కానీ అన్సాల్టెడ్ బటర్ కానీ బోత్ ఆర్ ఫైన్. సో నేను మళ్ళీ సేమ్ థర్డ్ సెట్లో కూడా రోల్ చేసుకున్న తర్వాత అది నేను మళ్ళీ చూపిస్తున్నట్టు బటర్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. బటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ సెకండ్ సెట్స్ ఎట్లయితే మనం ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఈసారి నేను రెఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్లో పెట్టి 45 minutes కాదు, నేను ఆల్మోస్ట్ 1.5 hour ఉంచాను. క్లోజ్ టు 2 hours ఉంచాను రెఫ్రిజిరేటర్లో. అది ప్రాబ్లం ఏం కాదు. మనం చేసుకునే టైంకి అది మంచిగా రెడీగా ఉంటుంది. అండ్ దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువసేపు రెఫ్రిజిరేట్ చేసేసాము అనుకోవడానికి 2 hours 1.5 hour ఈజ్ కంప్లీట్లీ ఫైన్. సో అది మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి చల్లుకుని మనం రెఫ్రిజిరేటర్ నుంచి తీసిన డవ్ మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ హార్డ్గా ఉన్న ఈ డవ్ని ప్రెస్ చేసుకుంటూ మీ ఎనర్జీ అంతా యూజ్ చేసి ప్రెస్ చేసుకుంటూ అది ఫస్ట్ సెకండ్ థర్డ్ సెట్స్లో మనం ఎట్లయితే రోల్ చేసుకుంటూ వచ్చామో సేమ్ అలానే రోల్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రెస్ చేసుకుంటూ చేయడం వల్ల అది మనకి కొంచెం లెంతీగా వస్తుంది. సో దట్ కట్ చేసుకుని మనం పఫ్ చేసుకోవడానికి లైక్ ఆ లెంతీగా సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర పిజ్జా కటర్ ఉంది, అది నేను యూజ్ చేసి పార్ట్స్ డివైడ్ చేస్తున్నా. ఇఫ్ మీ దగ్గర అది లేకపోతే నైఫ్ కూడా యూజ్ చేయొచ్చు, అసలు ప్రాబ్లమే లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే అంత ఈవెన్గా రాదు కాబట్టి అన్ఈవెన్గా ఉన్న సైడ్స్ నేను కొంచెం అవి ఎక్స్ట్రాస్ తీసేస్తున్నాను. ఎక్స్ట్రాస్ తీసేసి ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే మన దగ్గర డవ్ ఉందో దాన్ని 6 equal parts చేసుకున్నాను. ఈక్వల్ కాదు, బట్ స్టిల్ 6 parts చేసుకున్నాను. 6 parts చేసుకొని అంటే మీకు వీడియోలో చూడండి. సో అట్లా 6 parts చేసుకున్నాను. 6 parts చేసుకున్న తర్వాత వాటిని సెపరేట్ చేసుకోండి. అంటే సరిగా కట్ అవ్వకుండా కూడా ఉంటాయి కదా. సో ఇఫ్ మనం కర్రీ అండ్ ఎగ్ పెట్టేసిన తర్వాత సపరేట్ చేద్దామని అనుకుంటే ఆ టైంలో సఫర్ అయ్యే కంటే మంచిగా ఇప్పుడే కట్ చేసుకుని అది లెంత్ ఎంత అంటే ఎన్ని లేయర్స్ వస్తుందో మీరు ఒకసారి చూసుకోండి. అది కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఇది అసలు కర్రీ ఏం కాదు, ఆనియన్స్ టొమాటో సాటే చేసుకుంటాం. అందులో కొంచెం పసుపు, సాల్ట్, ఇంకా ధనియాల పొడి వేసాను నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసా. అది కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని అది దగ్గరకు అయిన తర్వాత ఆనియన్స్ అనేవి సన్నగా డైస్ చేసుకోకుండా లేయర్స్ లాగా అంటే మూన్ షేప్లో చేసుకోండి. సో
సో దట్ బాగుంటుంది. మరీ కర్రీ గ్రేవీ లాగా కాకుండా సాలిడ్గా ఉంటుంది. సో కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసుకొని ఈ కర్రీ అంతా దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోండి. నేను ఈలోపే పక్కన స్టవ్లో ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నాను. సో డెఫినెట్లీ నాట్ ఏ ప్రాబ్లం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో బేస్ కోసం ఏదైనా పెట్టుకుని నేనైతే ఇప్పుడు మనం కేక్ బేక్ చేస్తాం కదా, డిష్ తీసుకున్నాను. దానికి బటర్ అప్లై చేస్తాను కంప్లీట్గా. ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఫర్ అబౌట్ 20 minutes. ఇది ప్రీ హీట్ అయ్యే గ్యాప్లో ఈ పఫ్స్ మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ షీట్స్ మీద సరిపోయేంత కర్రీ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ మనం యాడ్ చేసుకుని, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఎగ్స్, అవి హాఫ్ కింద కట్ చేసుకున్నాను. 3 eggs బాయిల్ చేసి. సో ఆ 6 pieces నేను మన షీట్స్ మీద స్ప్రెడ్ చేసుకున్న కర్రీ పైన పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడే ఫన్నీ పార్ట్ ఉంటుంది. మనం పఫ్ షేప్లో పెట్టడానికి ట్రై చేస్తాం కదా, అది చాలామంది ఫెయిల్ అవుతారు. నేను కూడా ప్రో ఏం కాదు, ఒకటి పెడుతుంటే ఒకటి వచ్చేస్తూ ఉంది. బికాజ్ నా హ్యాండ్స్ ఆల్రెడీ విత్ ఆల్ ద బటర్స్ చాలా స్లిప్పరీ ఉన్నాయి. అండ్ ఆ డవ్ కూడా కొంచెం బటరీగా ఉంటుంది కాబట్టి మనం రూమ్ టెంపరేచర్లో ఉంచేస్తాం కదా అది కట్ చేసి ఇదంతా ప్రిపేర్ అయ్యేలోపు. సో ఆ బటర్ కొంచెం మెల్ట్ అవుతూ ఉన్న ప్రాసెస్లో మనకు కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. బట్ డెఫినెట్లీ నాట్ ఏ ప్రాబ్లం. మీరు అది ఫోల్డ్ చేసుకుని అది కొంచెం పైన బటర్ అప్లై చేసుకుని అది కొంచెం నైస్గా పేస్ట్ చేసుకుంటే అదేమీ డిస్టర్బ్ అవ్వదు. చేసుకున్న దాన్ని ఆల్రెడీ ప్రీ హీట్ అయిన మన బౌల్ ఉంది కదా, అందులో ఆ కేక్ బౌల్ ఉంది కదా, అందులో మనం పెట్టేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో 1 hour 20 minutes ఉంచా. అండ్ ద రిజల్ట్ మీరు చూడండి, అదిరిపోద్ది.